తన దగ్గర పనిచేసే దాసురాల మాట విని గొప్ప దీవెన పొందుకున్న యజమానుడి బైబిల్ స్టోరీ మీకు తెలుసా? అయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు కావాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ మెంబర్స్ తో, మీ చర్చ్ గ్రూప్స్ తో షేర్ చేసుకోండి. అయితే స్టోరీలోకి వెళ్ళిపోయినట్లయితే, నామాను అనే ఒక సిరియా సైన్య అధ్యక్షుడు ఉంటాడు. అతను ఎన్నో యుద్ధాన్ని గెలిచిన వాడు, ఎంతో ప్రసిద్ధి చెందినవాడు. అయినప్పటికీ ఎన్ని ఆయనకున్నా గానీ అతను కుష్ఠరోగంతో బాధపడతా ఉంటాడు. ఈ నామాను సిరియా దేశపు సైన్య అధ్యక్షుడు. అయితే తన కింద ఒక ఇశ్రాయేల్ యువతి పనిచేస్తూ ఉంటది. ఆ ఇశ్రాయేల్ యువతి నామాను భారతి ఇలా చెప్తుంది కదా, ఇతను ఇశ్రాయేలు ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్తే బాగుపడతాడని చెప్పేసి తన భార్యకి ఆ దాసురాలు చెప్తుంది. అయితే ఆ మాట విని నామాను ఏం చేస్తాడంటే, సిరియా రాజుని అడిగి ఇశ్రాయేల్ రాజుకి ఉత్తరాన్ని పంపిస్తాడు. అయితే ఇశ్రాయేల్ రాజు ఆ మాటని విని యుద్ధానికి దారి తీస్తుందేమో అని చెప్పేసి భయపడతాడు. ఈ విషయం ఎలీషాకి తెలిసి ఎలీషా ఇశ్రాయేల్ రాజుతో నామానుని నా దగ్గరికి పంపించు అని చెప్పేసి వర్తమానాన్ని పంపిస్తాడు. ఆ మాట వినిన ఇశ్రాయేల్ రాజు నామానుని ఎలీషా దగ్గరికి పంపిస్తాడు. అయితే నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా చెప్తాడు కదా, నువ్వు వెళ్ళి యోర్దాన్లో 7 సార్లు మునిగినట్లయితే నీ రోగం అంతా కూడా బాగుపడుతుందని చెప్పేసి చెప్తాడు. అయితే నయమానికి ఈ మాట అంత నచ్చదు. ఎందుకనంటే నయమాన్ అనుకుంటాడు కదా, అతనుకున్న గాయం మీద ఎలీషా చేయబెట్టి ఏమైనా గారడిలాగా లేదంటే ఏమైనా పూజలాగా చేసి అతన్ని స్వస్థపరుస్తాడేమో అని చెప్పేసి ఉద్దేశంలో నయమాన్ ఉంటాడు. కానీ ఎలీషా ఏమో యోర్దానికి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్తాడు. అట్లనే నయమాన్ ఇంకొక మాట అనుకుంటాడు కదా, సిరియాలో నదులు లేవా, యోర్దాని కంటే శ్రేష్టమైన నదులు ఉన్నాయి కదా అని చెప్పేసి నయమాను ఆ మాటలు పట్టించుకోకుండా ఎలీషా దగ్గర నుంచి మళ్ళీ సిరియాకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు నయమాను దాసుడైన ఒకడు వచ్చి, ఎంతకంటే గొప్ప పని చెప్పినట్లయితే నువ్వు చేసేవాడు కదా, మరి ఈ పని కూడా చెయ్యి అని చెప్పేసి నయమానుకు చెప్పినప్పుడు నయమాను ఆ మాటని అంగీకరించి నయమాను మరలా తిరిగి వచ్చి యోర్దాన్లో 7 సార్లు మునుగుతాడు. అతడు 7వ సారి మునిగినప్పుడు అతడి శరీరం బాలుడు వంటి వాడిదైందని వాక్యంలో రాయబడింది. అంటే తన కుష్ఠరోగం అంతా కూడా పోయి అతని చర్మం అంతా కూడా ఎంతో మంచిగా, ఎంతో ఆరోగ్యవంతుడిగా అతడు మార్చబడ్డారని వాక్యంలో రాయబడింది. అయితే దానికి నయమాను ఎంతో సంతోషించి, ఇశ్రాయేలు దేవుడే, ప్రవక్త అయిన ఎలీషా దేవుడే గొప్పవాడు అంటూ, అతడు తప్ప వేరే దేవుడే లేడంటూ దేవుడిని స్తుతించాడని వాక్యంలో రాయబడింది. చూశారు కదండి, ఆ దాసురాలైన ఇశ్రాయేలు యువతి చేసిన చిన్న ఉపకారం బట్టి దేవుడికి గొప్ప ఘనత, గొప్ప మహిమ వచ్చింది. ఈ రోజు మనం కూడా అలాంటి ఉపకారాలు అనేకమైనవిగా చేసేవారుగా ఈ చివరి దినాల్లో మనం కూడా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నయమాను గురించిన చరిత్ర బైబిల్లో ఏ అధ్యాయంలో, ఏ వచనంలో, ఏ గ్రంథంలో ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.